ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే రానున్న ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రకటించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో సీఎం జగన్ మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గానికి అందాల్సిన సంక్షేమ పథకాలను దారి మళ్లించి నవరత్నాలతో అందరినీ మొబ్బెబెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని వెంకటేశ్వరరావు మాదిగ చెప్పారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు పొన్నెకంటి రమేష్ మాదిగ, వేజర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు మాదిగ ఒక్క కులాలు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ జాతి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిగ జాతి హక్కుల కోసం పోరాడుతున్న ఏదైతే ఉన్నదో ఆ లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో గతంలో 2019 ఎన్నికల్లో మాదిగలకి 8 సీట్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా మాదిగలకి సమన్యాయం చేయకుండా 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చి మాదిగలకి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు గడిచినప్పటికీ కూడా అధికారంలో లేకముందు మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల ఊసే ఎత్తలేదు. అంతేకాదు ఈరోజు మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకి చైర్మన్గా పెట్టి అలంకారప్రాయంగా పెట్టి ఇవాళ మాదిగలు కూడా తీరని అన్యాయం చేశాడు. 27 పథకాలని రద్దు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాదిగలంటే మాలలంటే చిన్న చూపుగా ఉందనేది మాకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ 177 నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరిగిన సందర్భాలు లేవు. అంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ అనంతబాబు అనేవాడు ఒక సుబ్రహ్మణ్యం అనే కాకినాడకు చెందినటువంటి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక దళిత యువకుడి దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు కూడా 175 నియోజకవర్గాల్లో మాదిగల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవాళ దళితులకి భద్రత లేకుండా పోయింది. ఇవాళ ఎస్సీ అట్రాసిటీ చట్టం స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఈ రోజున మరి ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఇవాళ సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి గతంలో వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఏర్పడింది. అంతేకాదు ఈ రోజున 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే 15 సీట్లు మాదిగలకి ఇచ్చి ఇవాళ సమన్యాయం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము కోల్పోయామో తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతోనే మేము అవి కల్పిస్తామని చెప్పగానే బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఈ కూటమిని గెలిపించేదానికి మాదిగ రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలు, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కూటమిని బలపరుస్తూ ఉన్నాం.